హాయ్ హలో, వెల్కమ్ టు రాధాస్ కిచెన్. ఈరోజు మనము సాబుదానా కిచిడి చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కినాక జీరా వేసి వేగనివ్వాలి. బాగా వేగినాక పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగినాక రెండు ఆలుగడ్డలు కూడా సన్నగా ముక్కలు తరుక్కొని అవి కూడా వేసి వేగనివ్వాలి. ఆలుగడ్డలు వేగినాక మనము ఒక 4 గంటల ముందు నానబెట్టిన 1 కప్పు సాబుదానా కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్, 1 కప్పు పల్లీల పొడి వేసి బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టి దాన్ని మంచిగా మగ్గనివ్వాలి. బాగా మగ్గినాక అందులో ఒక 1/2 కప్పు కొత్తిమీర, ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకొని దించేసేయాలి. అంతే, గుమగుమలాడే సాబుదానా కిచిడి రెడీ.